ప్రేమ గురించి చెప్పితే ఒక్కొక్క ప్రేమ తట్టుకొని సత్యమైన ప్రేమలు ఇష్టపడుతుందండి అలాగా. ఇలాంటి ప్రేమ కథ సినిమా ఏమి తీశారండి, ఏముందండి సినిమా. నా కన్నీళ్ళు ఇప్పటికే ఆకంటానండి. ఇట్లాంటి లవ్ స్టోరీయా నాకు ఏడుపు వస్తుంది సినిమా చూస్తుంటా, తట్టుకోలేకపోతుంది అన్నాను. మళ్ళీ ఇట్లాంటి సినిమా చూస్తూ అందరూ చూడాలి. ప్లాన్ సూపర్ 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 బ్లాక్ బస్టర్ అండి. 100 కోట్లు మాత్రం పక్కా సినిమాకి, 100 కోట్లు పక్కా పక్కా లవ్ స్టోరీ. ఎందుకంటే అందరూ లవర్స్ బాయ్లే వెళ్తారు. ఫస్ట్ ఫ్యామిలీలు అందరూ చూస్తారు, తర్వాత అందరూ లవర్సే వెళ్తారు, లవర్స్ చూస్తారు. చాలా బాగుంది. ఎందుకు ఏడుస్తున్నారు మీరు? నాకు ఆ సినిమాలో ఎమోషన్, ఆ లవ్ స్టోరీ, ఆ బాధ. నాకు కూడా లవ్లు జరిగినాయి, నా లవ్లు గుర్తుకొచ్చినాయి, ఈ లవ్లు గుర్తుకొచ్చినాయి. అన్ని తట్టుకోలేకపోతాను నేను. ఈ లవ్లు చూసేసి లవ్లు తట్టుకోలేకపోతానండి. అంత బాగుందండి. నా లవ్ కంటే లవ్ బాగుంది. ఇంకొన్న ఆ ఎమోషన్ చూస్తుంటే ఒక్కొక్క సీన్, ఒక్కొక్క క్లైమేట్, ఒక్కొక్క గిచ్చి వస్తుంటే కానీ బాబా తట్టుకోలే. ప్రతి ఒక్క సీన్కి ప్రతి ఒక్క సీన్ కన్నీళ్ళు కారిపోతానండి సినిమా థియేటర్లో ఒక్కొక్కరికి. సూపర్ అండి, సూపర్ సూపర్. అందరూ ఫ్యామిలీతోని లవర్స్ లో అందరూ చూడండి. కొత్త పెళ్ళైన వాళ్ళు అందరూ వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. లవ్వుని బతికించండి, లవ్వుని బతికించండి, లవ్వుని బతికించండి. గుర్తుకొచ్చిందండి, మా లవ్ గుర్తుకొచ్చింది. మా లవ్ గుర్తుకొచ్చింది అయితే నేను ఏడుస్తాను. ఈ సినిమాలో కూడా ఏడిచినాను. మా లవ్ గుర్తుకొచ్చిందంటే నాకు మా లవ్. ఎందుకంటే చెట్లు అంట పుట్టలు అంట, మాది పల్లెటూరు ప్రేమ కథ మాది. అలాగే ఉందండి లవ్. లవ్ సూపర్ అంటే సినిమా సూపర్. ఏడుపు వస్తుందండి సినిమా. యారెట్లా మా కన్నెలు, మా గుండె బాధ మీకు కనపడదు. మీకు కనపడదండి, మీకు కనపడదండి మా బాధ. అట్లా ఉందండి సినిమా. బ్లాక్ బస్టర్ 100 కోట్లు పక్కా 100 కోట్లు పక్కా బ్లాక్ బస్టర్ అండి సినిమా. కల్ట్, నిజంగా చెప్తున్నా కల్ట్. అసలుకి అందరూ అంటారు చెన్నై లవ్ స్టోరీ కదా, మన హైదరాబాద్ లో చూడాలని. తమిళ ఏంటి, తెలుగు ఏంటి డార్లింగ్, లవ్ ఉండేది ఒక్క ఎమోషన్. ఆ ఎమోషన్ కల్ట్ గా చూపించారు ఈ సినిమాలో. అయితే నిజంగా ది బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అయితే కిరణ్ అబ్బవరం అన్న. నిజంగా చెప్తున్నా, కాతోని హిట్ కొట్టావు, కే ర్యాంప్ తోని లైక్ టాలీవుడ్ ని ర్యాంప్ చేసావు. మళ్ళీ ఈ సినిమాతోని నిజంగా యాక్ట్రిక్ అంటే ఎట్లుంటో చూపించావు. నిజంగా ఓవరాల్ గా సినిమా మాత్రం ఫెంటాస్టిక్ ఉంది. శ్రీ గౌరీ ప్రియ నిజంగా సినిమాలో ఏడ్చి 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 మా ఫ్యాన్స్ గుండెల్ని మాత్రం పిండేసిందని చెప్పుకోవచ్చు. అసలుకి నిజంగా అన్న రవి నంబూరి, నిజంగా చెప్తున్నా, ఎవరైనా పెద్ద డైరెక్టర్ ఎవరైనా ఉండరా అంటే రాజమౌళి తర్వాత నెక్స్ట్ నీ పేరే చెప్తాను. నిజంగా ఎందుకనంటే లైక్ ఒక కల్ట్ చూపించావు అని చెప్పొచ్చు. మణి శర్మ గారు అయితే నిజంగా చెప్తున్నా, మణి శర్మ గారు అయితే థియేటర్ మొత్తం సరౌండింగ్స్ మొత్తంలో మనకు కనిపిస్తారు. నిజంగా ఆ మ్యాజిక్ అనేది మళ్ళీ బ్యాక్ తీసుకొని వచ్చిండు. నిజంగా ఓవరాల్ గా సినిమా మాత్రం ది బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న అంటాను. నాకైతే అంత అనిపించలేదు, నేనైతే ఫీల్ అవ్వలేదు. చాలా మిస్. నేనైతే ఒక 2 ఇస్తాను అన్న 5. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఆ తర్వాత నంబూరి రవి గారు డైరెక్షన్ ఇస్తారు. ఆ డెబ్యూ లాగా లేదు, అది చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళగా ఉంది. ఇక కిరణ్ గారు, గౌరీప్రియ గారు అయితే చింపేశారండి. కిరణ్ గారు అయితే ఒక లెవెల్లో ఉంది. యాక్షన్ మాత్రం చాలా బాగుంది. కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. పెద్ద పాయింట్ ఏంటంటే మొత్తం ఫిలిం మొత్తం 3 hours అయినా అది అట్లాగా కట్టిపడేసింది మన సీట్లకు. సో అది బాగా అనిపించిందండి. వి ఎంజాయ్డ్ ఎ లాట్. సో నైస్ మూవీ. యాక్టింగ్ రా నాయన, చాలా రోజులైంది భయ్యా ఇలాంటి సినిమా చూడకపోవడం. చాలా రోజులైంది భయ్యా, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎమోషనల్ ఉంది. అరే ఇలాంటి కల్ట్ స్టోరీ కిరణ్ ఈస్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. మెయిన్గా భయ్యా హీరోయిన్ భయ్యా, ఆ హీరోయిన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. సికింద్రాబాద్ అమ్మాయి ఒక తెలుగు అమ్మాయి యాక్టింగ్ చేస్తే ఎలా ఉంటుందో అలా భయ్యా కళ్ళ నీళ్ళు తెప్పించింది. మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్ లేదు, ఒక పెద్ద స్టార్ హీరోయిన్ అయితే గౌరీప్రియ గారు అయితే భయ్యా యాక్టింగ్ మాత్రం అదరా కొట్టింది భయ్యా. అసలు ఏంది భయ్యా ఆమె ఎమోషనల్ ఏడుస్తా అంటే నాకు కళ్ళ నుంచి. అంటే స్టోరీ అంటే ఇలా ఉండాలి, లవ్ అంటే ఇలా ఉండాలా. ఏదో అమ్మాయి అబ్బాయి కలిసామా, ప్రేమించామా, వెళ్ళిపోయాను కాదు భయ్యా. ఉన్నా అంటే మనతో ఒక్కసారి ప్రేమిస్తే లైఫ్లో ఉన్నా లేకున్నా కూడా కలిసి ఉండడం నేర్చుకోండి భయ్యా. చచ్చిపోయినా కూడా అమ్మాయితోనే ఉండేది అదే లవ్ స్టోరీ, కల్ట్ లవ్ స్టోరీ. నాకే చాలా చాలా బాగా నచ్చింది. స్టోరీ మాత్రం కొత్తగా ఉంది భయ్యా. ఇలాంటి కల్ట్ స్టోరీ చూడలే, పక్కా ఫ్యామిలీ అటెండ్ వస్తుంది. నాకే చాలా బాగా నచ్చింది. కిరణ్ అండ్ గౌరీప్రియ హ్యాట్స్ ఆఫ్, ఎక్స్ట్రా హిట్ కొట్టినాం.
అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. ముఖ్యంగా మన కిరణ్ పర్ఫార్మెన్స్ అనేది అసలు వేరే లెవెల్ అనిపించింది. అంటే కా కానీ కేరామ్ కానీ ఇప్పుడు వస్తున్న చెన్నై లవ్ స్టోరీ కానీ అంటే ఒకదానికి మించి ఒక సినిమా ఉందన్నమాట. నిజంగా అతని యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే అసలు వేరే లెవెల్ అన్న. నిజంగా ఇంటర్వెల్ సీన్ ఉంటుంది చూడండి, నిజంగా ఏడిపించేసింది అనమాట, అలా ఉంది. మళ్ళీ మన కిరణ్ అన్న ఇంకా గౌరీ గారు వాళ్ళ మధ్యలో ఉన్న ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అయితే అసలు చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయిందన్న. సినిమా స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అయితే అమ్మ బాబోయ్. సాయి రాజేష్ అన్న, ఎస్కేఎన్ ధీరాజ్ గారు మీ ముగ్గురికి డబల్ అంటే ట్రిపుల్ కంగ్రాట్స్ చెప్తున్నా. రవి గారు మీ రైటింగ్స్ ఉంటాయి చూడండి. సెకండ్ హాఫ్ ఉన్న ట్విస్ట్లు అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు అనమాట. సినిమా అయితే ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది. అంటే చెన్నై లవ్ స్టోరీ చెన్నై వరకు వెళ్ళక్కర్లేదు, మీరు ఎక్కడున్నా కానీ థియేటర్లో చూడొచ్చు అన్న. సినిమా అనేది ఒక లవ్ గురించి అన్న, అంటే ప్రేమ అనేది ఎలా ఉంటుంది ఎలా ఉండదు నిజంగా ఒక ఎక్స్టెంట్ వరకు వెళ్ళే అనేది సినిమాలో చూపించారు. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. మనీష్ శర్మ గారి మ్యూజిక్ ఉంటుంది చూడండి, వేరే లెవెల్ అనమాట అన్న. అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఏదైనా లవ్ అన్న, నిజంగా లవ్ అంటే నమ్మకం ఉన్న వాళ్ళ మీదకి ఈ సినిమా అనేది చాలా బాగా కనెక్ట్ అవుతుంది. నేను లాస్ట్ ఒకటే చెప్తా, ఈ చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దలు పెళ్ళకనో లవర్నో లవ్ లేనో బ్రేకప్ అయిన ముఖ్యంగా లవర్స్ అందరు వెళ్ళి చెన్నై లవ్ స్టోరీ సినిమా చూడండి. థ్యాంక్ యూ. మరి అంత కొంచెం ల్యాగ్లా కొంచెం డిసప్పాయింట్మెంట్ కనిపించినా సరే ప్రీ క్లైమాక్స్ ఏది ఉందో జనాలు ఎంత పిండకూడదు అంత పిండేశాడు. ఒక ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఇలాంటి స్టోరీస్ అన్ని చెన్నైలో యాక్సెప్ట్ చేస్తారు కానీ తెలుగులో యాక్సెప్ట్ చేయరండి, అందుకే చెన్నై స్టోరీస్ అని చెప్పి ఈ స్టోరీని కూడా చెన్నైలో తీసుకోవాల్సింది. తెలుగులో అయితే అసలు యాక్సెప్ట్ కూడా చేయలేరు, జనాలు అయితే సీట్లో కూడా కూర్చోలేరు. ఆ లెవెల్ క్లైమాక్స్ మొత్తం పిండి పిప్పి చేస్తారు జనాల్ని. సో దాని వరకు కొంచెం డిసప్పాయింట్ అయింది తప్ప మూవీ వైజ్గా మాత్రం బాగానే ఉంది. మేబీ ఆ స్టోరీ చూసేవాళ్ళు ఆ స్టోరీస్ ఎంజాయ్ చేసేవాళ్ళు వస్తే ఎంజాయ్ చేస్తారేమో, కానీ ఒక 3 గంటలు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి లేదంటే మంచి సినిమా చూడాలి అన్న ఫీల్తో వెళ్తే మాత్రం బయటకు వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ వస్తారు, అదైతే గ్యారెంటీ. చూస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏడిపోయా, ఒకటే ఏడిపోయినా హీరో చచ్చిపోయినప్పుడు ఏడుపు వచ్చేసింది అంతే. ఇంకా నాకైతే సినిమా హీరోయిన్కి హీరో ఎలా కనపడుతున్నాడో ఆ మాదిరిగా ప్రతిరోజు సిల్క్ సుమిత శ్రీదేవి కనపడుతున్నారు భయ. నాకు భయ నా స్టోరీ పోయిదే కాబట్టి సినిమాని ఖచ్చితంగా చూడండి. సినిమాలో మనం ఊహించుకొని కొన్ని సీన్లు అయితే ఉన్నాయి, అవన్నీ ట్విస్ట్ అన్నమాట, బిగ్ ట్విస్ట్. నా లవర్ ఏంది భయ, నా లవరు నేను ప్రేమించిన అమ్మాయి శ్రీదేవి సిల్క్ సుమిత అందరూ గుర్తొచ్చేసారు భయ. నాకు భయ సినిమా చూస్తానని సేపు దారుణం అన్యాయం భయ. ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు చూసారంటే ఖచ్చితంగా చచ్చిపోతారంతే మీరు, అంత బాగుంది ఈ సినిమా. పైగా 150 థియేటర్లు 500 థియేటర్లు వేస్తే అన్ని థియేటర్లు హౌస్ ఫుల్ అట. ఈ సినిమాకి ఖచ్చితంగా నాకు ఎదుగు 10,000 కోట్లు టార్గెట్ అవుతుంది అనిపిస్తుంది. ఈ సినిమా ఖచ్చితంగా 1,00,000 కోట్లు అంతే పోవు. సినిమా చూస్తానని సేపు మీరు కానీ ఈ సినిమా చూసారంటే మన తెలుగు అమ్మాయి గౌరవప్రియ అంట, సికింద్రాబాద్ అంటే ఇక్కడ పక్కనే కాబట్టి సికింద్రాబాద్ వాళ్ళు మనోళ్ళే, అందరూ హైదరాబాద్ వాళ్ళే, కిరణ్ పోరానా మనోడే. కాబట్టి ఈ సినిమాను మొత్తం చెన్నైలో అంట తీసింది. ఈ సినిమా చెన్నైలో తీసి హైదరాబాద్లో వేసి హైదరాబాద్లో జనాలు చూసి అబ్బా సినిమా మాత్రం వేరే లెవెల్ అయితే. ఇంకా సినిమాని ఒక్కసారి మీరు చూడండి, మీకు కిరణ్ పూరన్న హీరో మీ కళ్ళలోకి వస్తాడంతే. ఖచ్చితంగా కళ్ళలోకి వచ్చి మిమ్మల్ని నిద్రపాని కూడా చేస్తాడంతే. 1,00,000 కోట్లు కూడా వస్తే ఆగో చూసారా సినిమాకి జనాలు అంటున్నారు 1,00,000 కోట్లు అని. 10 లక్షల కోట్లు కావాలంట ఆయన 1000 కోట్లు 1,00,000 కోట్లు అదో చూడదు ఇదన్నమాట. ఈ సినిమా చూసిన తర్వాత జనాలు ఏమైపోతారు నాకే అర్థం కావట్లేదు. ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా ఖర్చు లేదు పోయా, బట్టలతో కూడా చినిగిపోయి ఏడ్చి వాళ్ళ ఘోరం ఏడిపో దెయ్యాలు దెయ్యమైపోయిపోయా. కిరణపూరం నేను సడన్గా ఏమనుకో దెయ్యం అనుకున్నా, కానీ దెయ్యాన్ని కూడా లవ్ స్టోరీ చేసి ఆత్మ దెయ్యం నాకు అది అర్థం కాదు. అదే కదా నాకు బాధ. ఖచ్చితంగా కిరణపూరం ఒక 10 బ్యాంక్ అకౌంట్ చేసుకో, ఈ సినిమాతో బ్యాంక్ అకౌంట్ మొత్తం ఫుల్ అయిపోతాయి అంతే. అనకి ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు దేవుడు అండి, ఎస్కేఎన్ గారు. అలాగే బేబీ సినిమా వాళ్ళు అప్ప బేబీ సినిమా కంటే మిచ్చుండేది, కానీ కొద్దిగా మనసులో బాధ వేసింది. అందరికీ కొద్దిగా రొమాంటిక్ సీన్లు అయితే లేవు, అది కొద్దిగా ప్రాబ్లం అందరికీ. రొమాంటిక్ సీన్లు చూసేవాళ్ళు ఈ సినిమా చూడకండి, ఈ సినిమాని ఫ్యామిలీ చూడండి. అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు పిల్లం అందరూ కలిసి ఈ సినిమాని చూడండి. చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా అన్నకు ఫ్యాన్ అయిపోతారు, చూడకపోతే మీరు చచ్చిపోతారు అంతే.